జగన్ మీద దాడి కేసులో అత్యంత కీలకమైనటువంటి అంశం ఇప్పుడు దర్యాప్తులో తేలాల్సింది 2 పాయింట్స్. ఒకటి, దాడికి సంబంధించినటువంటి మోటివ్. నెంబర్ 2, అంతిమ ప్రయోజనం ఎవరు. సాధారణంగా కేసుల్లో పోలీసులు ఇన్వెస్టిగేట్ చేసే తీరు అదే ఉంటుంది, న్యాయస్థానంలో నిరూపించాల్సింది కూడా అదే, న్యాయస్థానం నమ్మాల్సింది కూడా అదే. అంటే దాడికి పాల్పడ్డవాడి మోటివ్ ఏంటి, అతని మోటివ్, అతని లక్ష్యం ఏంటి. మోటివ్ అంటే మరేం లేదు, లక్ష్యం ఏంటి అంటే జగన్ని దెబ్బ కొడితే తను మానసిక సంతృప్తి చెందడానికి, అతని వయసు పరంగా చిన్నవాడు కాబట్టి అది మోటివ్ కింద వర్తించదు. అతనికి ఉన్నటువంటి లక్షణం చెట్టు మీద ఉన్నటువంటి గూడు, పక్షి గూడులోని గుడ్డును కూడా కొట్టగలిగినటువంటి టాలెంట్ ఉన్నటువంటి వ్యక్తి అన్నటువంటిది ప్రధానంగా వినబడుతున్నమాట. మరి అట్లాంటి అబ్బాయికి జగన్ కొట్టాలని ఎందుకు అనిపిస్తుంది, మోటివ్ ఏంటి అంటే ఎవరో ప్రేరేపించారు. ఎవరు ప్రేరేపించారు? నువ్వు జగన్ కొట్టు, నీ సంగతి నేను చూసుకుంటా, నీ ఫుల్ డబ్బులు ఇస్తాను అని చెప్పింది ఎవరు? దుర్గారావు. అప్పుడు ఇతను నిందితుడు. ఇతని మోటివ్ ఏంటి? జగన్ని కొడితే దుర్గారావు వ్యక్తిగత సంతృప్తి పడతాడా? నెంబర్ 1. రెండవది, ప్రయోజనం ఏంటి దుర్గారావుకి? తన డబ్బులు ఎందుకు ఇస్తాడు అంటే ప్రయోజనం ఎవరికి ఉంటుంది? చంద్రబాబు నాయుడికి, లోకేష్కి ఉంటుంది. ఎందుకు? జగన్ చనిపోతేనో, జగన్కి ఏదన్నా అయితేనో, జగన్కి దెబ్బ తగిలితే సానుభూతి వస్తుంది. జగన్ గనక లేకపోతే ఆటోమేటిక్గా ఆల్టర్నేటివ్. ఇప్పుడు 2014లో చంద్రబాబుని ఎందుకు ఎన్నుకున్నారు? రాష్ట్రంలో ప్రత్యామ్నాయం ఉండాలి అన్నటువంటి. లేకపోతే చంద్రబాబు మీద అపారమైన ప్రేమ ఉంటే 150 వచ్చాయి. కానీ ఆ రోజున జగన్ కంటే చంద్రబాబు బెటర్ అని ఆంధ్ర ప్రజలు అట్లా ఆలోచించి ఓటేస్తారు. కాబట్టి ఆ కాన్సెప్ట్తో ఇక్కడ తీసుకున్నటువంటి ఇది అవుతుంది. అంటే జగనే లేకపోతే ఆటోమేటిక్గా ఇక గత్యంతరం ఉండదు. అప్పుడు చంద్రబాబు అయితేనే బెటర్, రాష్ట్రాన్ని బాగు చేయాలి అంటే విభజిత రాష్ట్రంలో ఉన్నటువంటి ఇబ్బందులు రీత్యా అనేటువంటి ఫీలింగ్ వైపుకి వెళ్తుంది. కానీ దానికి చంద్రబాబు నాయుడు పాత్ర ఉందా, లోకేష్ పాత్ర ఉందా? వాళ్ళకి తెలియకుండా బోండా ఉమా చేయించారా? లేకపోతే వాళ్ళకి తెలిసినే వీళ్ళందరూ అప్పుడు టూల్స్ అవుతారు, బోండా ఉమా కానీ లేకపోతే దుర్గారావు కానీ. అంటే ఎగ్జిక్యూషన్కి మధ్యలో ఉన్నటువంటి అనుసంధానకర్తలు అవుతారు, మధ్యవర్తులు అవుతారు. మెయిన్ వాడు సతీష్ అవుతాడు. అసలైతే అప్పుడు సూత్రధారులకి మెయిన్ సెక్షన్ ఉంటుంది. ఇందులో నిజమైన పాత్ర ఎంత ఉంది, ఇది తేలాల్సిన అంశం.